దిమాగి నక్సల్ పార్టీ సీజేపీ తరహాలో మరో పేరడీ పార్టీ అట. గంటల్లోనే 2.6 లక్షల ఫాలోవర్స్, ఆ తర్వాత ఖాతా మాయం. దిమాగి నక్సల్ పార్టీ అని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ ఎర్రకోటకు సంబంధించి జెండా ఎగరవేసిన తర్వాత కొన్ని కామెంట్ చేసిండు. కొందరు నక్సల్ భావాజాలతో పనిచేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాల్లో కావచ్చు, అలాగే కొన్ని యూనివర్సిటీల్లో కూడా నక్సల్ భావాజాలు ఉన్న వ్యక్తులు, మావోయిజం భావాజాలు ఉన్న వ్యక్తులు పనిచేసి ప్రజలను కావచ్చు, అక్కడ విద్యార్థులందరినీ కూడా రెచ్చగొట్టి అడవులోకి పంపించేటువంటి ప్రమాదం అక్కడి నుంచి జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ ఏరివేయాలి, వీళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లుగా తీర్చి వీళ్ళందరి వల్ల ఇంకా దేశం ముందు దేశానికి కూడా ముప్పొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఏరివేయాలి అని చెప్పేసి కూడా, అలాగే ప్రతిపక్షాల్లో కూడా ఈ నక్సల్ భావాజాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వీళ్ళందరినీ ఏరివేయాలి, వీళ్ళ వల్ల దేశానికి ముప్పు అంటూ కూడా కొన్ని కామెంట్స్ చేసిండు. ఈ కామెంట్స్ ని ప్రతిపక్షాలు సీరియస్గా తీసుకున్నాయి, కొందరు విద్యార్థులు సీరియస్గా తీసుకుని దిమాగి నక్సల్ పార్టీ అని చెప్పేసి అయితే సీజేపీ తరహాలోనే దిమాగి నక్సల్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని తీసుకొచ్చింది. ఈ పార్టీకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, దిమాగి నక్సల్ పార్టీ అని చెప్పేసి ఒక లోగో రెడీ అయిపోయింది. ఇక్కడ దిమాగి యూజ్ కరో అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. అలాగే క్వశ్చన్ థియరీ, నెరేటివ్ థింక్, రీసెర్చ్, రెసిస్ట్ అని చెప్పేసి జనతా పార్టీ అంటే కూడా ఒక పార్టీకి సంబంధించి ఒక మైండ్, ఆ మైండ్లో ఒక సైడ్ పని చేసినట్టు ఒక సైడ్ పని చేయనట్టుగా ఒక మైండ్ను తీర్చిదిద్ది దానికి సంబంధించిన లోపల ప్రాపగాండా అని చెప్పేసి, హేట్ అని చెప్పేసి, యాంటీ నేషనల్ అని చెప్పేసి, బియాస్ అని చెప్పేసి, ఫేక్ న్యూస్, డివిజన్, అలాగే విక్టిమ్ కార్డ్ అట, అర్బన్ నక్సల్స్ అట. దీనికి సంబంధించి ఇక్కడ సైడ్ ఫ్యాక్ట్స్ అట, లాజిక్ అట, ప్యాట్రోటిజం అట, యూనిటీ అట, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ సైడ్ తెలుపుతా ఉంది. దీనికి సంబంధించి ఒక శాంతికి సంబంధించి ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక పావురాన్ని కావచ్చు, జాతీయ జెండాని, ఎర్రకోటను, అలాగే దీనికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి సీజేపీ పార్టీ అయితే ఏ విధంగా ఒక లోగోను క్రియేట్ చేసుకుందో అదే విధంగా సోషల్ మీడియాలో దిమాగి నక్సల్ పార్టీ అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో ఓపెన్ చేసిరంట. దీనికి సంబంధించి మరి ఎవరు ఓపెన్ చేసి ఉంటారు, మరి యుద్ధం ఎంత దూరం వెళ్ళదుందో చూడాలి. మరి సీజేపీ తరాలో డిఎన్పీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ తరాలోనే దిమాగి నక్సల్ పార్టీ పేరిట సోషల్ మీడియాలో కొత్త పేరటి పార్టీ పుట్టుకొచ్చింది. ఇన్స్టాలో ఆ పార్టీ ఖాతా వచ్చి రాగానే 24 గంటల్లోనే 2.6 లక్షల ఫాలోవర్లను సంపాదించుకుందట. నిన్న రాత్రి కల్లా 3.18 లక్షల ఈ సంఖ్యకు పెరిగింది. అయితే ఆ తర్వాత ఆ పార్టీ ఖాతానే కనిపించకుండా పోయిందట. ఇన్స్టాలో వెతికిన ఆ పార్టీ హ్యాండిల్ కనిపించలేదు. ఇదే విషయంపై డిఎన్పీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎక్స్ హ్యాండిల్లో ఆందోళన వ్యక్తమైందట. ఇన్స్టాగ్రామ్లో దిమాగి నక్సల్ పార్టీ పేరును సెర్చ్ చేసినా ఎందుకు కనిపించడం లేదని మేటాను ప్రశ్నించారట. ఈ సెటైర్ పార్టీ ఖాతాలో ఎవరికి సమస్య ఉన్నది, ఎవరు భయపడుతున్నారని అడిగిందట. తమ ఖాతాపై సైబర్ దాడులు జరుగుతున్నాయని, షాడో బ్యాన్లు వేశారని ఎక్స్ హ్యాండిల్ వివరించిందట. ఇదే పేరుతో కొంచెం మార్పులతో అనేక ఖాతాలు పుట్టుకురావడంతో డిఎన్పీ ఇన్స్టా హ్యాండిల్ కనిపించకుండా పోయింది. అయితే వారి ఇన్స్టా ఖాతా క్యూఆర్ కోడ్ను ఎక్స్లో పోస్ట్ చేశారట. అయితే కాక్రోచ్ పార్టీ జనతా పార్టీకి సంబంధించినటువంటి అదే పార్టీకి సంబంధించిన తరహాలో అదే విధంగా ప్రభుత్వం చేసినటువంటి ఒకప్పుడు సిజేఐ అయితే సూర్యకాంతం గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంతం గారు జల్ల పురుగులు అని చెప్పేసి యువతను ప్రస్తావించడంతో ఈ సీజేపీ పార్టీ పుట్టింది. దానికి సంబంధించే అర్బన్ నక్సలైట్స్, అలాగే దిమాగి నక్సల్స్ అంటూ కూడా ఇక్కడ నరేంద్ర మోడీ కామెంట్ చేయడంతో అదే విధంగా అతని కామెంట్స్ విషయంలో కూడా దిమాగి నక్సల్ పార్టీ పుట్టింది ఒక సీజేపీ ఆ తరహాలో. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పెట్టినటువంటి 24 గంటల్లోనే దాదాపు 2.6 లక్షలు అంటే 2,60,000 ఫాలోవర్స్ వచ్చినట. తర్వాత గంటల వ్యవధి చూసుకున్నా కొద్దీ 3,18,000కు చేరిపోయినట్టు ఈ సంఖ్య. చేరిపోయి మళ్ళీ వెంటనే ఎంతమంది సెర్చ్ చేసినా దిమాగి నక్సల్ పార్టీ అని ఎంత సెర్చ్ చేసినా కనిపించలేదట. ఎందుకు కనిపించలేదని చెప్పేసి కొందరు విద్యార్థులు కావచ్చు, కొందరు ఎవరో అంటే తెలియని వ్యక్తులు అందులో సెర్చ్ చేసే ప్రయత్నం చేసిరట. మేటాలో సెర్చ్ చేస్తే ఎందుకు దిమాగి నక్సల్ పార్టీ అనేదాన్ని ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు తీసేశారని అడిగితే దానివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా, లేకపోతే దీనివల్ల ఎవరైనా భయపడతా ఉన్నారా అని చెప్పేసి అడిగిందట. లేదు, కానీ ఎందుకు తీసేశారని అడిగితే లేదు, దీనిపైన ఇన్స్టాగ్రామ్లో దీనిపైన పెద్ద ఎత్తున కూడా సర్చింగ్ దాడులు జరుగుతూ ఉన్నాయి, సైబర్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అందుకే దీన్ని తీసేశారు. దీన్ని ఎందులో కూడా ఎక్స్లో కూడా కనిపించకుండా చేశారు. అందుకే ఓన్లీ చాలా మంది అంటే ఒకవేళ దీన్ని తీసేసినా కూడా ఎవరికి కనిపించకుండా కూడా చాలా మంది దిమాగి నక్సల్ పార్టీని సెర్చ్ చేస్తున్నారట, ఫాలో అవడానికి. దాన్ని కూడా ఈ యొక్క ఉద్యమం తీరుగా దాన్ని కూడా తీసుకుపోవాలని చెప్పేసి ఆలోచనతో తీసుకెళ్తున్నారట. కానీ ఎంత సెర్చ్ చేసినా కనిపించకపోవడంతో వీళ్ళే మళ్ళా దిమాగి నక్సల్ పార్టీ అని వీళ్ళే రకరకాల హ్యాండిల్ పెట్టుకుని రకరకాలుగా క్రియేట్ చేసుకుని నడుపుతా ఉన్నారట. మరి ఈ ఉద్యమం కూడా ఎంత దూరం వెళ్ళే ఛాన్స్, ఎందుకంటే దాదాపు చాలా రోజులు చూస్తున్నాం. ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపివేస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది ఆ మేధావులు కావచ్చు, కొందరు
చాలా మంది విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వచ్చారు, కావాలనే వీళ్ళందరినీ చంపేస్తా ఉన్నారు అంటూ వీళ్ళందరినీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏమనంటే నక్సల్స్ భావజాలం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నక్సల్స్ అంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే మా న్యాయపై కాజ్ కోసం పోరాడినా సరే వీళ్ళు నక్సల్స్, వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు అసలు దేశీయులు కానీ రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటి పట్ల ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి తెచ్చి తీరాలి అంటూ కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి అదే తరహాలో సిజేపీ పార్టీ పుట్టింది. అదే తరహాలో మమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు మీరు, ప్రతిపక్షాలను ఏ విధంగా దిమాగి నక్సల్స్ అంటారని చెప్పేసి దిమాగి నక్సల్ పార్టీ అయితే పుట్టింది. మరి ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది? ఇప్పటికే ఆ పేజ్ని ఏదైతే సిజేపీ తరహాలో సిజేపీ పార్టీ పెట్టినప్పుడు కూడా సోషల్ మీడియాలో దాదాపు 11 సార్లు కూడా ఆ కోడ్ని హ్యాక్ చేసేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పేసి మనం కూడా చదువుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ హ్యాక్ చేశారని చెప్పేసి అభిజిత్ దీప్కే పెట్టాడు. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత చాలా మంది లక్షలాది వేలాది మంది మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ వచ్చారు. అక్కడ బీజేపీ సెంట్రల్ పార్టీకి సంబంధించినటువంటి ఆ హ్యాండిల్ పేజ్ ఏదైతే ఆ మెయిన్ పేజ్ సంబంధించి కూడా డబల్ రెట్టింపు అయిపోయారు. అలాగే ప్రధాని మోడీకి ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కంటే ఎక్కువ అయిపోయారని చెప్పేసి కూడా సోషల్ మీడియా తెగ సర్కిల్ అయిపోయింది. మరి దిమాగి నక్సల్ పార్టీ ఎంత దూరం వెళ్ళే ఛాన్స్ ఉంది? అసలు ఏ ఆలోచనతో పెట్టిన పార్టీ, దాని వెనుక ఎవరున్నారని చెప్పేసి మరి త్వరలో చూడాలి. ఇంకా దాని గురించి ఏమన్నా చర్చ జరగబోతుందా, సోషల్ మీడియాలో ఏం జరగబోతుందా అని.